హాయ్ అండి, అందరూ బాగున్నారా? ముందు వీడియోలో మరాఠీ దీది ఆలూ చిప్స్ పెట్టారు అని చెప్పాను కదా, దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. వరుసగా 3 రోజులైతే హెల్ప్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ రోజు ఆలూ చిప్స్, సెకండ్ డే ఆలూ సగ్గుబియ్యం చిప్స్, థర్డ్ డే ఆలూ సగ్గుబియ్యం టమాటా కలిపి కుర్కురేలాగా అయితే వేసామండి. ఈ వీడియో సెకండ్ డే సగ్గుబియ్యం ఆలూ చకిలీలాగా వేస్తున్నాము. వామ్మో, ఈ సంవత్సరం ఎండలన్నీ నావే అన్నట్లు వేస్తుందండి మరాఠీ దీది చిప్స్. మేమంతా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆర్మీ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం వలన, మమ్మల్ని తీసుకొని ఎక్కడికో డ్యూటీ కోసం వెళ్ళి అక్కడ ఫ్యామిలీస్ పెట్టడం వలన మేమంతా కలిసి ఒక కుటుంబంలా ఇక్కడ క్వార్టర్స్ లో ఉండడం, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం, ఆ దేవుడే మమ్మల్ని ఇలా కలిపాడని అనుకుంటామండి. మేమందరం కూడా, మా 5 ఫ్రెండ్స్ కూడా ఎవరి హస్బెండ్ మేము ఉంటున్న చోట డ్యూటీ చేయడం లేదండి, వేరే వేరే చోట చేస్తున్నారు డ్యూటీలు. మేము ఇక్కడ బాగా ఉంటున్నామని మా హస్బెండ్స్ కి అయితే నమ్మకం అండి. మనం లేకపోయినా మన వాళ్ళు బాగానే ఉంటారు అని. ఇక ఈ రోజు వీడియో, సగ్గుబియ్యం రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని ఉడకబెట్టుకోవాలి. ఆలు కూడా ఉడికిచ్చి తోలు తీసి బాగా మెత్తగా చేసి ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి అందులో ఉప్పు, జీలకర్ర, మిర్చి పౌడర్ వేసి దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత చల్లారితే ఆయిల్ కవర్ లో వేసి దానికి చిన్నగా హోల్ పెట్టుకొని క్లాత్ పైన చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో కరకరలాడే ఆలూ చిప్స్ అలానే సగ్గుబియ్యం చిప్స్ కూడా రెడీ అయిపోతాయండి. ఎండలైతే బాగా ఉన్నాయండి, అందుకని నేనైతే తల మీద క్లాత్ వేసుకున్నాను.